కావాలంటే పౌరాలు వచ్చి వాళ్తాయి, మీరందరూ ఉన్నారు భయపడిపోయాక చుట్టూ ఆడుకుంటూ ఉంటాయి. అదే మీరంటే భయం కదా, నాకే భయం మీరంటే వాటికి కూడా భయం ఉండదు. కుక్కలు వచ్చి నాకుతూ ఉంటాయి. యజమాని గుర్తిస్తే యజమాని పెట్టినట్టు యజమాని కోపం వచ్చిందో చూస్తుంది కుక్కలు ఇంకా మా శ్రీరాముడు ఉంటుంది. వాటితో సంసర్గం ఉన్నవాటి పుష్పక్షాదులతో కలిసి జీవించేవాడికి తెలుసుకున్నట్లు ఉండేది. ఈ గుణములు అన్నీ ఉంటాయి, అన్నీ తెలుస్తాయి, యజమాని తెలుస్తాయి, తెలుస్తుంది, అన్నీ ఉంటాయి. వాటికి నిద్ర ఉంటుంది, మైదనం ఉంటుంది, ఆకలి తప్పులు ఉంటాయి, మానవుడికి ఉంటాయి. కానీ వాటికి ఏంటంటే తనకి తాను ఉన్నానని తెలియదు. మానవుడిగా వచ్చినటువంటి వాడు లెమూరియా నుంచి వచ్చిన తర్వాత అట్లాంటిస్ అనేటువంటి మధ్యమందు మానవుడికి ఏమిటి వచ్చిందంటే తనకి తాను ఉన్నాడు అనేటువంటి ఉద్దేశం వచ్చింది. మనకి మనం ఉన్నామని ఎవరైనా చెప్పాలా? అక్కర్లేదు. మనకి మనం ఉన్నామని చెప్పి భూమి మీద జరిగినటువంటి ఫస్ట్ ఇనిషియేషన్. తనకు తాను ఉన్నాడు అనేటటువంటి సెల్ఫ్ కాన్షియస్ అయినటువంటి మానవుడు సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల ఈ ఇక్కడ ఉండేటటువంటి జీవరాశులకి మొట్టమొదటిగా కలిగి ఉంది. అప్పుడు ఏం చేసింది నేచర్? మీ అందరూ కొన్ని డెసిషన్ తీసుకుని బతకండి రా అన్నాడు. పిల్లవాడు చిన్నవాడుగా పిల్లవాడుగా ఉండేటప్పుడు ఏం చేస్తాడు? డ్రైవరు, ఇంట్లో పనిచేసేటటువంటి వాడు, అంత మనుషులు ఎవరుంటే వీడేమో పిచ్చి పనులు చేస్తుండేటప్పుడు లాగి లెంపకాయ కొట్టేస్తారు, పక్కన లాగేస్తారు, కారులు పెళ్తుంటే లాగేస్తారు, యాగీకి వెళ్తే లాగుతారు. అదే వాడు పెద్దవాడు అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తుంటారు? వాడు బ్యాగ్ అది పట్టుకుని వాడి కారులో పక్కన తీసుకెళ్తూ ఉంటాడు. ప్రసాదం రెడీ అయిపోయింది, ఆకలి వేసినటువంటి వాడు మెల్లిగా అలర్ట్ చేయకుండా తినవచ్చు. ఈ హ్యూమన్ బీయింగ్ ఒక్కడు మాత్రం ఇండివిజువలైజ్ అయి ఉంటాడు, సెల్ఫ్ కాన్షియస్ అయి ఉంటాడు. మనకి జంతువులకి తేడా ఏంటంటే జంతువులు అన్నీ కూడా ఒక గ్రూప్ సోల్లో ఉంటాయి. ఇక్కడ ఉండే పౌరాలు, ఇక్కడ ఉండేటటువంటి ఆవులు, ఇక్కడ ఉండేటటువంటి పాములు, తేళ్ళు బాగా తపస్సు చేస్తే, కొండ మీద తపస్సు చేస్తే ఆ యక్షిని సమయం మీద అనుగ్రహం కలిగితే అది ఫ్రెండ్స్ అందరినీ పంపిస్తుంది. మీద నుంచి తేళ్ళు పాములు ఇలా వెళ్తూ ఉంటాయి. ఆడ మీద నుంచి భయపడితే పిచ్చిక్కుపోతారు, భయపడకపోతే సీరియస్ మీరు చేయుతారంటే ఇప్పుడప్పుడే చేయదు. వీటి మీద భయం లేనటువంటి వాడు ఇక్కడ తపస్సు చేసుకోవచ్చు. పరమ పవిత్రమైనటువంటిది ఈ కొండ పైన ఒక భాగం ఉంటుంది. ప్రహ్లాదుడు యొక్క నాన్నను సంహరించిన తర్వాత నృసింహస్వామి వెళ్తూ ఇక్కడ ఒక పాదం వేశాట. ఈ పాదం వేస్తే నేను భరించలేను బాబు అంటే రెండో పాదం సింహాచలం మీద వేశారని ఇక్కడ శాస్త్రం చెప్పారు. దాని పాదం ఉంటుంది. ట్రెక్కింగ్ వచ్చిన వాడు పైకి వెళ్ళి ఎక్కి చూసుకోవచ్చు కావాలంటే. దైవం అనుగ్రహిస్తే అక్కడ గుడి కట్టుకోం, అప్పుడు ట్రెక్కింగ్ చేసి వెళ్ళిపోవచ్చు. అంత పవిత్రమైనటువంటి ప్రదేశం. ఈ ఇండివిజువలైజ్ అవుతూ ఉండేటప్పుడు వీటికి యానిమల్స్ అన్నిటికీ కూడా గ్రూప్ సోల్ ఉంటుంది. గ్రూప్ సోల్గా పడుతూ ఉండేటప్పుడు గ్రూప్ సోల్గా ఉండే లోకస్ట్ వచ్చినా సరే పక్షులు ఒక 100 పక్షులు 50 పక్షులు ఒకే గుంపులు తిరుగుతాయి. ఒకటే సోల్. గొర్రెలు మళ్ళాంటివి ఏవైనా సరే ఒకే గుంపుగా వెళ్తాయి, ఒకటే సోల్. మేకలు యానిమల్స్కి ఏంటుంటుందంటే గ్రూప్ సోల్ ఉంటుంది, ఇండివిజువల్ సోల్ ఉంటుంది. అంచేది ఏం చేస్తుందంటే గ్రూప్ సోల్గా ఉండేదని నేచర్ చూసుకుంటూ ఉంటుంది. వాటి ప్రొటెక్షన్, వాటికి కావాల్సిన భోజనం అనేది చూసుకుంటుంది. మానవుడి దగ్గర వచ్చి ఇండివిజువల్గా తన సొంతంగా చేయగలిగే శక్తిని, సంకల్ప శక్తిని మానవుడు తీస్తుంది. ఫస్ట్ ఇండివిజువలైజ్ అవుతాడు. ఈ గ్రూప్ సోల్గా యానిమల్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ప్రస్తుతము కృష్ణుడు వచ్చిన తర్వాత యానిమల్స్ నుంచి మ్యాన్ రావటం అనేటువంటి స్టాప్ చేయబడింది ఫర్ సమ్ రీజన్స్. ఇంతకుముందు మనం జంతువులుగా ఉండి ఇక్కడికి వచ్చాము, పరిణామం వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత స్పిరిచువల్ కింగ్డంలోకి మనం ఎంటర్ అవుతాం. ఈ వెంటర్ అనేటటువంటి దాన్ని ఉపనయనం అనే పేరుతో పిలుస్తారు. అంటే మనం ఎక్స్టర్నల్గా చేసినటువంటి రిచువల్ ఏదైతే ఉన్నదో, ఏదైతే గాయత్రి మంత్రము బ్రహ్మోపదేశం చేయబడుతుందో ఇంటర్నల్గా ఎవరికి వాడు చేయబడుతుంది. రిచువల్గా చేయటం అనేటటువంటి మనం శాసించినటువంటి విధానం. మనకి దేహంలో వీ వాంట్ టు సెర్చ్ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్.
వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు మనం ఏం చేస్తాం, మనందరినీ ఏమని పిలుస్తారంటే ఆ స్థితిలో ఉండేటటువంటి ప్రొబేషనర్స్ అని పిలుస్తాం. ఆ ప్రొబేషన్ ఉద్యోగం చేస్తే ప్రొబేషన్ ఉండదండి, అలాగా మాస్టర్స్ కూడా మన ప్రమోషన్ పెడతాం. ప్రమోషన్ పెట్టిన తర్వాత వాచ్ చేస్తారు. ఇందాక నేను కింద రోజు చెప్పినటువంటి మాస్టర్స్ 7గురిలో ఎవరో ఒకరు మీ మాస్టర్ అయి ఉంటారు. కంపల్సరీగా భూమి మీద పుట్టినటువంటి వానికి మాస్టర్ లేకుండా ఉండదు పోసుకుంటారు.